హాయ్, నేను డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్, శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. నా దగ్గర చాలామంది మాకు ఎలర్జీ ఉంది, ఆస్మా ఉంది, అంటే ఆయాసం ఎక్కువ వస్తుంది, ఛాతీ పట్టేసినట్టు అనిపిస్తుంది, కుయ్యి కుయ్యి అని శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇదేంటంటే అప్పుడప్పుడు బాగా ఎక్కువైపోతుంది. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో బాగా ఎక్కువైపోతుంది. మాకున్న ఎలర్జీ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. కొన్ని ఆస్తమా ట్రిగ్గర్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఆల్రెడీ ఉన్న ఎలర్జీ ఎక్కువ అవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆస్తమా ట్రిగ్గర్స్ ఏంటంటే కొంతమంది ఎక్సర్సైజ్, అంటే ఎక్సర్సైజ్ చేసిన వెంబటనే ఇది ఆయాసం ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా చల్లని వాతావరణం, అంటే బాగా చల్లగాల్లో ఉన్నా సరే, వర్షం పడేటప్పుడు కానీ, శీతాకాలం బాగా మంచుకు వెళ్ళినా సరే ఎలర్జీ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. తర్వాత బాగా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా సరే, తర్వాత ఏదో గాబరాగా యాంగ్జైటీ ఉన్నా సరే ఇది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా స్మోకింగ్ చేయటం వల్ల, ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కూడా ఉన్న ఎలర్జీ ఆల్రెడీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్, అంటే జలుబు చేసి ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అంటారు కదా, వాటి వల్ల కూడా ఎలర్జీస్ ఇవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. మన ఇంటి చుట్టుపక్కల మనం రోడ్స్ పక్కన ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాం. వయ్యారి వామ అని ఒక మొక్క ఉంటుంది, చిన్న చిన్న పూలు ఉంటాయి. అవి ఉన్నా సరే వాటి మీద నుంచి వచ్చిన గాలి వల్ల కూడా చాలామందికి ఇది ఆస్తమా ఇది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా కొంతమంది ఇల్లు దులిపేటప్పుడు దుమ్ము లేచినప్పుడు, అదేవిధంగా ఫంగస్ పోర్స్ అంటారనమాట, అంటే పాచి అంటారు కదా, అటువంటివి కొన్ని ఉన్నా సరే సడన్గా ఆయాసం వచ్చి చాలా ఇబ్బంది పడతారు. ఇంటిలో కొంతమంది పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉంటారు. అది డాగ్స్ కానివ్వండి, క్యాట్స్ కానివ్వండి, వాటి ఫర్ ఉంటుంది కదా, అంటే వాటి బొచ్చు ఉంటుంది కదా, వాటికి కూడా చాలామందికి ఎలర్జీ అది ఉంటుంది. ఎలర్జీస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. కొంతమంది అయితే కోల్డ్ ఎయిర్కి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు బాగా ఇబ్బంది పడి వస్తారు. దుమ్ము దులిపేటప్పుడు వీటికి అప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. కొంతమంది పర్టికులర్గా చెప్తారు, వాష్రూమ్ బాత్రూమ్ క్లీన్ చేసాము యాసిడ్తో, తర్వాత ఆ స్ట్రాంగ్ కెమికల్స్ ఆర్డర్స్కి కూడా ఇట్లా ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంది ఆల్రెడీ ఎలర్జీ ఉన్న వాళ్ళలో. కొంతమంది కూర ఎక్కువ వచ్చేసింది, మిరపకాయ వేయించాము, కూర ఎక్కువ వచ్చేసింది, అప్పటి నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. అటువంటివన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. పర్ఫ్యూమ్స్ కానివ్వండి, ఏ విధమైన స్ట్రాంగ్ ఆర్డర్స్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్ వాసన కానివ్వండి, వీటన్నిటిని అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా ఫుడ్ ఎలర్జీస్ అంటారు. కొంతమంది సీ ఫుడ్స్తో ఎక్కువ మందికి ఎలర్జీస్ ఉంటాయి. అవి స్ట్రిమ్స్ అంటారు, అంటే సీ ఫుడ్స్ అంటే రొయ్యలు కానివ్వండి, వీటితో చాలామందికి ఎలర్జీస్ ఉండి, ఇంకా ఎలర్జీ అనేది చార్ట్ మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్తో ఎలర్జీ ఉంటుంది. అవేవో మనం నోట్ చేసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్లో వాటిని అవాయిడ్ చేస్తే మంచిది. అది ఆస్తమా అని డయాగ్నోస్ చేసిన తర్వాత పిఎఫ్టీ అనే ఒక టెస్ట్ చేసి మెడిసిన్స్ వాడిన తర్వాత అది స్పైరోమెట్రీ అనే టెస్ట్ చేసి అది ఎలర్జీ ఉందా లేదా అని చెప్పి డయాగ్నోస్ చేస్తారు. తర్వాత డాక్టర్ పీల్ ఇవ్వటానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. వాటి గురించి ఏ విధమైన అపోహలు అవసరం లేదు. అవి వాడుకుంటే ఎయిర్వేస్, అంటే ఊపిరి, శ్వాస చాలా బాగా ఆడుతుంది. ఇది వాడుతూ ఉంటే మేము అలవాటు పడిపోతాము, మేము వాడము, అవి ఇవి చెప్తూ ఉంటారు. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వాటికి భయపడి ఎవరు వారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉన్నా సరే జస్ట్ రోటా క్యాప్స్ అంటారు, అంటే ఒక మిషన్లో వేసి పీల్చుకునేవి ఇస్తారు. అవి కానీ లేకపోతే స్పేసర్ అంటే ఇన్హేలర్ ఇస్తారు. ఆ ఇన్హేలర్ ఒక గొట్టం లాంటిది ఉంటుంది, స్పేసర్ అని, దాంతోపాటు ఇస్తారు. అది తప్పకుండా వాడాలి. అది వాడైపోయిన తర్వాత మౌత్ కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. చేసుకోవటం వల్ల మౌత్ ఇన్ఫెక్షన్స్, ఓరల్ అల్సర్స్ అవి రాకుండా ఉంటాయి. అంతేగాని వీటి వల్ల ఆస్తమా మంచి కంట్రోల్ అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎటువంటి అపోహలో పెట్టుకోకుండా మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ వాడుకుంటే మంచిది. వీటిని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.